హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మా మినీ బ్లాగ్. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఆగండి ఆగండి చెప్తాను. మా బుజ్జి వినాయకుడిని వాళ్ళ మమ్మీ దగ్గర పంపించడానికి వెళ్తున్నామండి. అదే అండి, మా బుజ్జి గణపయ్యని నిమజ్జనం చేయడానికి చెరువు దగ్గరకు వెళ్తున్నాము. ప్రతి ఇయర్ ఏమో 1 డేనే ఉంచేసుకొని గల్లీ గణేష్ ఉంటారు కదండి, అక్కడ పెట్టేసి వచ్చేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం 5 days మా ఇంట్లోనే గణేష్ని ఉంచేసుకొని మా చేతులతోనే చెరువులో నిమజ్జనం చేద్దామని చెప్పేసి వచ్చేసామండి. కానీ ఇక్కడ పటంచెరు దగ్గర చెరువు ఉంటుందండి, చాలా పెద్దది. చెరువులో వేద్దామని వచ్చేస్తే ఇక్కడ మాత్రం ఇలా స్విమ్మింగ్ పూల్ లాగా కట్టేసి పెట్టారు. ఇందులోనే ఇడవాలని చెప్పారు. కానీ నా చేతులతోని ఫస్ట్ టైం నిమజ్జనం చేశానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కానీ మా బుజ్జి వినాయకుడిని అస్సలు అందులో వాటర్లో వేయాలనిపించలేదు. కానీ తప్పదు కదా, వాళ్ళ మమ్మీ దగ్గరకు పంపించాల్సిందే కదా. ఇంకా ఇక్కడ చూడండి, ఇది మొత్తం పెద్ద చెరువు ఉందండి. కానీ అక్కడ మొత్తం చెత్త చెత్త, ఇంకా మొత్తం చెట్లు నిండిపోయాయని చెప్పేసి అందులో వేయకుండా ఇలా రెడీ చేశారంటే, ఇక్కడ పెద్ద వినాయకుల నిమజ్జనం కోసం కూడా రెడీ చేసి పెట్టారు. చెరువు మొత్తం ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎంత చెత్త నిండిపోయింది, మొత్తం చెట్లు, మొత్తం ఏళ్ళు మొత్తం నిండిపోయాయి. అందుకోసమే అలా రెడీ చేశారంట వాళ్ళు. ఇంకా మీరేం చేస్తున్నారు? మీ బుజ్జి వినాయకుల్ని నిమజ్జనం చేశారా లేదా? నిమజ్జనం చేశారో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై ఫ్రెండ్స్.